వెల్కమ్ టు టీ10 బడ్జెట్ 2025-26 సంబంధించి హైలైట్స్ మాట్లాడుకుందాం. జనానికి ఎంత ఉపయోగం జరిగింది, ఏ రంగాలకు కేటాయింపులు ఉన్నాయి అనే అంశాన్ని మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఆర్ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రాజు గారు. నమస్కారం. రాజు గారు చెప్పండి, బడ్జెట్ అనేది తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు ఎట్లా కేటాయింపులు బాగానే ఉన్నాయా, ఎట్లా ఉంది పరిస్థితి? తెలంగాణ వరకు కేటాయింపులే లేవన్నది స్పష్టం. ఆంధ్ర వరకు కేటాయింపులు నామమాత్రం. అట్లాగే విభజన హామీల్లో వచ్చిన ఏదైతే ఉన్నాయో అందులో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా ఉంది, దానికి కొంత కేటాయింపు. కానీ కీలకమైంది స్టీల్ ప్లాంట్ కి గనులు. ఆ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయిస్తామన్నది ఎక్కడా బడ్జెట్ లో రాలేదు. కొంత కేటాయింపు జరగచ్చు, 3,000 కోట్లు 14,000 కోట్లు. ఆల్రెడీ ఉక్కు శాఖ మంత్రి వచ్చారు, స్టీల్ ప్లాంట్ కి వెళ్లారు కుమారస్వామి గారు, అవన్నీ జరిగాయి. 13,000 కోట్లు ఏవో మేము ఇస్తాం, స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేస్తామని. కానీ కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ మా ఆంధ్ర హక్కు అని ఏదైతే సాధించుకున్నారో దాన్ని ప్రైవేటీకరణ చెయ్యం అనే స్టేట్మెంట్ ఎక్కడ మీకు రాలేదు. రెండోది, వాళ్ళకి సొంత గని కేటాయించమని చెప్పేసినని డిమాండ్ ఉంది, దాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించలే. కేటాయింపు చేయొచ్చు 3,000 కోట్లు. నెక్స్ట్, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి తేడా ఏంటనంటే, మీకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఉంది, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆంధ్రాలో కూడా అదే కూటమి ప్రభుత్వం ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఉన్న ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ప్రధానమంత్రితో సహా, కేంద్ర మంత్రులతో సహా, తెలుగుదేశం జనసేనతో సహా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడానికి కావలసిన విధంగా కేటాయింపులు ఎక్కడ. ఈ మొదటి సంవత్సరం పూర్తి బడ్జెట్, ఇది మొదటి సంవత్సరం పూర్తి బడ్జెట్. ఇందులో ఎక్కడ మీకు ఆ రూపంలో మేము ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాం అన్నట్టు ఎక్కడ ఆ విధంగా కేటాయింపులు లేవు. మొత్తంగా రాష్ట్రాలకు సంబంధించి ఊరట, రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతాయని బాగా ప్రచారం జరుగుతుంది మీడియాలో, అది వాస్తవమేనా? అవాస్తవం. ఎందుకు అవాస్తవం అని అంటే, భారతదేశ ప్రభుత్వం రాష్ట్రాలన్నిటినీ సమానంగా చూడాలి. కానీ ఇప్పుడు అసలు రాష్ట్రాలకి కేటాయింపులే సరిగ్గా లేవు అన్నది ఒకటి. రెండోది, మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి రాష్ట్రాలకి ఉన్న హక్కుల్ని తీసుకెళ్లిపోతున్నారు కేంద్రానికి తప్ప, రాష్ట్రాలని స్వయం ప్రతిపత్తిగా ఉండేటట్టు, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బలపడేటట్టు, అక్కడ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎక్కడా లేదు. మీరు అది అనేక రూపాల్లో గత 10 బడ్జెట్లు చూడొచ్చు. అందువల్ల మీకు రాష్ట్రాలు. కానీ ఇప్పుడు బీహార్ కేటాయించారు. ఎందుకు కేటాయించారు? బీహార్ ఈ సంవత్సరం ఎన్నికలకు వెళ్తుంది. అక్కడ ఉన్నది బీహార్ లో కూటమి ప్రభుత్వం, జేడీయూ. ఇది ఆల్రెడీ జేడీయూతో కొంత గ్యాప్ పెరుగుతుంది. ఎందుకంటే ఒకే దేశం ఒకే ఎన్నిక మీద వాళ్ళు అంగీకరించడం లేదు. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి అన్నది జేడీయూ కోరుకుంటుంది. అంటే ఎన్డీఏకి లేదు, ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి మీకు అటు కీలకమైంది బీహార్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయి హామీలు మర్చిపోయారు. ఇప్పుడు బీహార్కి ఎన్నికలు ఉన్నాయి, ఒక 2 హామీలు ఇచ్చారు. కానీ అది అమలు చేయాలి కదా, కేటాయింపులు అయితే చేశారు బీహార్కి. ఎందుకు అని అంటే, ఈ సంవత్సరం బీహార్ ఎన్నికల్లోకి వెళ్ళబోతుంది. అక్కడ ఉన్నది కూడా కూటమి ప్రభుత్వం, అది అర్థం చేసుకోవాలి. అయితే మీరేం ఎట్లా అంటున్నారు? వాస్తవంగా బడ్జెట్ లో రాష్ట్రాలకి 1.5 లక్షల కోట్ల అప్పు ఇవ్వడానికి సంబంధించిన ఒక వెసులుబాటు ఏదో కల్పించినట్టుగా, అది ఉపయోగం కదా రాష్ట్రాలకి? అసలు మీరు బడ్జెట్ తీసుకుంటే, కేంద్ర బడ్జెట్, మీకు కేంద్ర బడ్జెట్ మీకు ఉన్నది 50,65,345 కోట్లు ఆదాయం, అదే ఖర్చు అవుతుంది. అందులో 12,36,338 కోట్లు దేనికోసం కేటాయించారు అని అంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు కట్టడానికి కాదు, అప్పుల మీద వడ్డీ. అలాగే ఎక్కడైనా వాయిదాలు ఉంటే ఆ వాయిదాలు, ఎందుకంటే ఇవన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు లోన్లు అవి. ఆ లోన్ల మీద వడ్డీ, ఎక్కడైనా వాయిదాలు ఉంటే అది కలిపి. అంటే ఇది ఎంత శాతం అనుకుంటున్నారు అంటే, 50 లక్షల కోట్ల బడ్జెట్ లో 25% కేంద్ర ప్రభుత్వం అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికే కేటాయించింది. అందువల్ల అప్పు ఏంటి,
అప్పు ఒక ఫెసిలిటీ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు బడ్జెట్ లో చూస్తే అదే ఉంది. మేము వ్యవసాయదారులకి కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాం, అలాగే ఎంఎస్ఎంఈలకి మేము 20 కోట్ల వరకు మేము లోన్ పెంచుతాం. అప్పులేంటి అసలు ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో కీలకమైంది ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు. వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కల్పిస్తాం అంటున్నారు తప్ప వాళ్ళని ఎట్లా గట్టిగా చేయాలి, వాళ్ళకి ఎట్లా లాభాలు తీసుకొచ్చేటట్టు చూడాలి, వాళ్ళకి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి ఎంఎస్ఎంఈలకి, అది ఎక్కడ బడ్జెట్ లో లేదు. కానీ బడ్జెట్ లో మీకు ఎప్పుడు ఉన్న ఆ మాయలు ఉన్నాయి. మేము వాళ్ళకి అది కల్పిస్తున్నాం, ఇది కల్పిస్తున్నాం, ఈ లోను ఆ లోన్లు దేనికి? ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది ఏంటి? భారతదేశానికి కావాల్సింది ఈ రోజు ఎందుకు జీడిపి తగ్గుతుంది, ఎందుకు ఆకలి పెరుగుతుంది, ఎందుకు విద్య అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు, ఆరోగ్యం అందరికీ అందుబాటులోకి రాలేదు, వాటికి సంబంధించింది కదా. ఇప్పుడు మన జీడిపి దారుణంగా తగ్గిందని చెప్తున్నాను. అది మన బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అయింది. మరి బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అయిన దాన్ని మీరేమో రెండో పక్క వికసిత భారత్ అంటున్నారు. నేను ఆ జోలికి వెళ్ళటం లేదు, ఎందుకంటే 23 ఏళ్ల ప్రణాళిక అది 2047 అంటున్నారు. వికసిత్ భారత్ వదిలేయండి. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు జీడిపి తగ్గింది 2024-25, 25-26 కూడా కొత్త ఈ బడ్జెట్ లో అంచనాలు 6.3 నుంచి 6.8 వరకే ఉంటుందని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటి? మీ జీడిపి తగ్గుతుంది. దీనికి కారణాలు ఏమొచ్చాయి? బడ్జెట్ ముందే అనేక విశ్లేషణలు వచ్చాయి. బడ్జెట్ ముందే అనేక విశ్లేషణలు వచ్చాయి. ఇవి బడ్జెట్ లో ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కూడా కోరారు. వాళ్ళు పారిశ్రామిక అధిపతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. వీళ్ళు కోరారు మీరు ఇప్పుడు పూర్తి కాలం బడ్జెట్ మీరు పెడుతున్నారు 25-26 సంవత్సరానికి, 24-25 సంవత్సరంలో మీరు ఒక ఇంటర్మ్ బడ్జెట్ మీరు పెట్టారు జూలైలో. అవేంటి మీరు ఫుల్ఫిల్ చేశారు? అప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు భారతదేశం ముందుకెళ్ళాలి అని అంటే ఆ పరిస్థితుల నుండి, ఆ సమస్యల నుండి ప్రజలకి ఉపశమనం కలగాలి. అందులో కీలకమైనవి ఏంటి? ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం. మరి వికసిత భారత్లో చెప్పారు 80 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తే తప్ప మీరు 2047కి వికసిత్ భారత్ కంటే ఒక అభివృద్ధి చెందిన దేశంలోకి వెళ్ళారని చెప్తున్నాను. 3 రోజుల క్రితం అరవింద్ సుబ్రహ్మణ్యం గారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేసిన ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఈ దేశం తీసుకుంటున్న చర్యలు, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇవి కనీసం జీడిపి 1%-2% పెరగడానికి కూడా అది ఉపయోగపడదు. ఇప్పుడు చాలా వీక్ ఎకానమీగా ఉందన్నారు ఆయన. మీరు డెవలప్డ్ నేషన్ చేయడం కాదు 2047కి. ఇప్పుడు మంది పెర్ క్యాపిటా ఇన్కమ్ $2,500 వరకే ఉందని చెప్తున్నాను. అది డెవలప్డ్ నేషన్ చేయాలి అని అంటే $12,500 పెంచాలట. కానీ ఆయన చెప్పింది $12,500 పెంచడం అన్నది పెర్ క్యాపిటా ఇన్కమ్ మీకు 2047 అది పక్కన పెట్టండి. అసలు ఇప్పుడు మిడిల్ ఇన్కమ్ దేశంగా మా భారతదేశాన్ని మార్చాలన్నా ఈ $2,500ని $5,000 చేయాలి. అది సాధించడానికి ప్రభుత్వం చాలా ఆలోచనలు మార్చాలి. ప్రభుత్వ ఆలోచనే మారాలన్నారు. ఎందుకు ఆలోచన మారాలన్నారు అని అంటే ఇప్పుడు భారతదేశంలో జీడిపి తగ్గడానికి కన్జంప్షన్ తగ్గిందన్నారు పరిశ్రమాధిపతులే, డిమాండ్ తగ్గిందన్నారు, డిమాండ్ లేకపోవడం వల్ల అని అన్నారు. ఈ రెండిటికి కీలకమైంది ఏంటి? ఒకటి ప్రజల చేతుల్లో ఆదాయం లేకపోవడం, రెండోది ప్రజలకు ఉపాధి లేకపోవడం. ఈ రెండు కీలకం. మరి ప్రజలకు ఉపాధి కల్పించే చర్యలే ఉన్నాయి. మొదటి బడ్జెట్ లో చెప్పారు మాదంతా బడ్జెట్ కోసమే. నిర్మలమ్మ గారు ఇప్పుడు అది కూడా చెప్పారు, యువకులు, రైతులు, పేదలు వీటి కోసమే మా బడ్జెట్, రైతులు అని చెప్పేసి చెప్పారు. మరి ఏది రైతులకు చర్య? అదే ప్రశ్న అడుగుతున్నాను. వ్యవసాయానికి కూడా ఒక పెద్ద పీట వేసినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు, కానీ ఆ లెక్కల గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడతలేరు. అసలు ఎట్లా ఉంది వ్యవసాయ కేటాయింపులు? అసలు మీరు వ్యవసాయ కేటాయింపుల్లో కీలకమైనవి ఏంటి? అసలు
మోడీ గారి రెండో టర్మ్ లోనే రైతులు పెద్ద ఉద్యమం చేశారు 3 చట్టాలకి వ్యతిరేకంగా. తర్వాత వాళ్ళకి ఆ చట్టాలను రద్దు చేశారు. ఇప్పుడు అది దొడ్డిదారిని ఇంకో చట్టం తీసుకొస్తామని చెప్పినని ఆ చట్టాలు లేకుండానే, ఉన్న చట్టాల్లో మార్పు తేకుండానే ఆ చట్టాల్లో ఉన్న అంశాలని అమలు చేయడానికి ఒక స్కీమ్ పెట్టారు. అది రద్దు చేయమని రైతు సంఘాలు కోరుతున్నాయి. మళ్ళీ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పోరాటం కూడా చేస్తున్నారు. అలాగే ఎంఎస్పి అన్నారు వాళ్ళకి, అవి బడ్జెట్ లో లేవు. రెండోది ఫెర్టిలైజర్ సబ్సిడీ 2020 ఇప్పుడు ఈ బడ్జెట్ పెట్టినప్పుడు ఫెర్టిలైజర్ సబ్సిడీ మీకు 2023-24 ఖర్చు చేసింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 1,88,292 కోట్లు అయితే మీకు 2024-25 ఇప్పుడు 25-26 బడ్జెట్ 24-25లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని పెట్టారు. అది ఎంతో వింటే ఆశ్చర్యపోతారు. 1,71,299 కోట్లు. ఇది 2023-24 చేసిన ఖర్చు కన్నా 16,993 కోట్లు తక్కువ. మరి 16,993 కోట్లు మీకు గత సంవత్సరం ఖర్చు కన్నా తక్కువ ఉంటే మీకు ఇప్పుడు ఈ ఇయర్ ఏమవుతుంది? రైతుల మీద భారం పడుతుంది. అంటే ఎరువుల సబ్సిడీ తగ్గించారు, అలాగే ఆహార సబ్సిడీ తగ్గించారు. నేను ఆ వివరాల్లోకి వెళ్తే మీకు అనేకం వస్తాయి గాని ఆహార సబ్సిడీ తగ్గించారు. మనం బడ్జెట్ లో ఉంది అది క్లియర్ గా. మరి ఆహార సబ్సిడీ తగ్గిస్తే ఇప్పటికే ఆకలి చావులు ఉన్నాయంటున్నారు. ఆకలి చావులు, అలాగే ప్రపంచంలోనే ఆకలి సూచికలో మనం 105వ స్థానంలోకి వెళ్ళిపోయాం. 105వ స్థానంలో ఉన్నాం. ఎన్ని దేశాల్లో? 127 దేశాలు. అంటే 127 దేశాల్లో ఆకలి సూచిక మీద లెక్కలు తీస్తే భారతదేశం స్థానం 105వ స్థానం. మరి దీన్ని తగ్గించడానికి, ఈ ఆకలి చావులు తగ్గించడానికి, లేకపోతే ఆకలి తగ్గించడానికి చర్యలేవు. మరి సబ్సిడీతో ఫుడ్ సబ్సిడీ తగ్గించారు. మీకు అలా తీసుకుంటే మీకు అనేకం విద్య ఇప్పుడు చెప్పారు 10,000 సీట్లు మేము ఎంబీబీఎస్ సీట్లు పెంచుతామంటున్నారు కదా, విద్య మీద సీట్లు పెంచుతామంటున్నారు. మరి కేటాయింపేది? విద్య కేటాయింపు తగ్గింది 23-24 ఖర్చు కన్నా 24-25 1,20,000 కోట్లే ఉన్నట్టుందండి. కరెక్ట్. విద్య మీద మీకు 1,23,365 కోట్లు విద్య మీద 2023-24లో ఖర్చు పెట్టారు. 2023-24లో 2024-25 అంత కేటాయించాలి రివైజ్డ్ బడ్జెట్, దానికి పైన కేటాయించాలి. కానీ కేటాయించింది 1,14,054 కోట్లు. దీని ప్రకారం 24-25లో విద్య మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది గత సంవత్సరం ఖర్చు కన్నా 9,311 కోట్లు తక్కువ. మరి ఇది విద్యకు ప్రోత్సాహం ఎట్లా వస్తుంది? అంటే నేను మాటలు ఏమైనా చెప్పొచ్చు. అందుకే నేను చాలా సార్లు చెప్పాను నేను నా ఇంటర్వ్యూలో, మోడీ గారు మాటలు చూడకండి, మోడీ గారు చేతలు పరిశీలించండి అని లెక్కలు చెప్తున్నారు. అందుకనే ఇవి నా సొంత లెక్కలు కాదు కదా. మోడీ లెక్కలే. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు ఇవి. ఇందులో నా సొంత లెక్కలేం కాదు, నా సొంత విమర్శ కూడా లేదు. నేను ఆ లెక్కల్లోంచే భారతదేశానికి అవసరం ఏంటన్నది నేను చెప్తుంది. మీరు ఇలా తీసుకుంటే మరేంటి? ఇప్పుడు మళ్ళీ మేము స్వదేశీ అంటారు, జాతీయత అంటారు, లేకపోతే ఎవరైనా మాట్లాడితే మీరు రకరకాల పేర్లు పెడతారు. కానీ మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో ఏం చేస్తున్నారు? అదే ప్రశ్న అడుగుదాం. ఇన్సూరెన్స్ రంగం మీద మీకు విశాలమైన అనుభవం ఉంది. ఇన్సూరెన్స్ రంగంలో గతంలో 74% ఎఫ్డిఐ ఉంది గతంలో, దాన్ని కూడా మీరు విమర్శించారు. ఇప్పుడు 100% ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రత్యక్ష పెట్టుబడులు. ఇందులో కొంచెం చరిత్ర మీకు తెలియాలి, ఎందుకంటే నేను ఇన్సూరెన్స్ నుండి అనుభవం ఉండి నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి. అసలు ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు తెచ్చిందే మొదటి ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి నాయకత్వంలో. అప్పుడు వాళ్లే నిర్దేశించింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 26% పెంచకూడదని చెప్పినారు. 26%. 99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు అనుమతించింది. అనుమతించినప్పుడు కూడా చట్టంలో పెట్టింది 26%. మళ్ళీ ఎప్పుడు మార్చారో తెలుసా? 49కి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 10 ఏళ్ల పాటు మీకు యూపీఏ ప్రభుత్వం పెంచలే ఎఫ్డిఐని. మరి వీళ్ళు దేశభక్తులు అంటారు కదా, నా దేశంలో అన్ని ఉండాలంటారు కదా, నా దేశమే నాది ప్రాధాన్యత అంటారు కదా. మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని 26 నుంచి 49 చేశారు. అందులో ఇంకో కీలకమైనది తీసుకొచ్చారు. కీలకమైంది
ఇది ఇక నుండి పార్లమెంట్ కి రావాల్సిన అవసరం లేదు, ఎంత పెంచాలనుకున్నా మేము ప్రభుత్వమే పెంచేయవచ్చు అని చెప్పి ప్రభుత్వం జవాబుదారీతనం లేకుండా పార్లమెంట్ జవాబుదారీతనం తీసేసి దాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చారు. 49 చేశారు, 49 తర్వాత 74 పెంచారు. ఇప్పుడు ఏం అనౌన్స్ చేశారు, 100% చేస్తా ఉన్నారు. అంటే ఏంటి, భారతదేశంలో మన పొదుపు ఇన్సూరెన్స్ ఎప్పుడు కడతారు మీరు, మీ ఖర్చులన్నీ పోయి మీ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత మిగుల్లో మీరు ఇన్సూరెన్స్ కడతారు, లేదంటే ఒక 10 రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. ఇవన్నీ ఎవరికి కావాలి, భారతదేశానికి ఉపయోగపడాలి. మరి ఇది విదేశీ కంపెనీలకి చేతుల్లోకి ఎట్లా వెళ్తుంది? వాళ్ళకి 100% ఇస్తే 100% విదేశీ కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో పెడతాయి. ఇప్పుడు అది చెప్పింది. మరి ఇది ఎంత ఇది. రెండోది, మీకు ఇప్పుడు అనేక జాతీయ విపత్తులు వస్తున్నాయి. వాటికి విపత్తుల మీద మీరు కేటాయింపులు ఎంత ఉన్నాయి చూస్తే 1000 కోట్లు ఖర్చు పెట్టింది 23-24. అనేక దేశంలో అనేక విపత్తులు వచ్చాయి. కేరళ కూడా డిమాండ్ పెట్టింది, మేము ఇచ్చామని మళ్ళీ అబద్ధం చెప్పారు. మరి ఆ విపత్తులకు మీరు ఖర్చు పెట్టిందంతా 1034 కోట్లు, కేటాయింపు ఇప్పుడు 11,000 కోట్లు చేశారు. కానీ జాతీయ విపత్తులకి భారతదేశ ప్రభుత్వం నా బాధ్యతను తీసుకోకుండా రాష్ట్రాల మీద భారం ఎట్లా పెడతారు? మీరు ఇందాక అన్నారు కదా, చాలా రాష్ట్రాలకి రాయితీలు ఇచ్చేస్తున్నారు. రాయితీలు కాదు, వాళ్ళు కరువు కాటకాలకి లేకపోతే ప్రకృతి వైపరీత్యాలకి గురైతే అక్కడ ప్రజలు ఆ రాష్ట్రంలో మీరేమి ఇచ్చారు? లెక్కలు ఉన్నాయి. మరి ఈ లెక్కలన్నీ మీరు రాష్ట్రాలని మీరు కేటాయింపులు ఇచ్చారా? రాష్ట్రాలకి విపత్తులు సంభవించినప్పుడు మీరు సహాయం చేశారా అన్నది కూడా లేదు. క్లియర్ గా కనిపిస్తుంది. అందువల్ల బడ్జెట్ మనం చూసేటప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అని అంటే, అసలు అంచనాలకి వీళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి అనౌన్స్ చేసిన పథకాలకి అమలుకి అంతరం ఉండటం లేదు. అందుకే మీకు చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ లేదు మధ్యతరగతి సెక్షన్ లాంటివి కానీ వీళ్ళకి కేంద్ర బడ్జెట్ అంటే క్యాజువల్ గా తీసుకునే పరిస్థితి. కానీ కీలకం. ప్రజలందరూ ఆలోచించవలసింది, చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించవలసింది. ఎందుకనంటే ప్రభుత్వం తాలూకా దశ దిశ బడ్జెట్ లో తెలుస్తుంది. అసలు ప్రభుత్వం ఎటువైపు పైనుంచేస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న, రక్షణ రంగానికి దానికి సంబంధించిన దాంట్లో 4,000 ప్లస్ 2,000 మొత్తం 6,000 చిల్లర కోట్లు రక్షణ రంగానికి వీటికి సంబంధించి కేటాయించారు. మిగతా వ్యవసాయ రంగానికి కానీ మిగతా వాటికన్నిటికీ 1,50,000 కోట్లకు పైన అట్లుంది. ఇట్లా ఈ కేటాయింపులను ఎట్లా చూడాలంటారు? మీకు రక్షణ రంగానికి కేటాయింపులు కేటాయించడం పెంచడం అన్నది గత బడ్జెట్లన్నిటిలోనూ వస్తుంది. ఎందుకంటే రక్షణ కీలకం కాబట్టి. కానీ రక్షణతో పాటు దేశ అభివృద్ధి కూడా కీలకం. దేశ అభివృద్ధి దేంతో లింక్ అయి ఉంది? ప్రజల అభివృద్ధితో లింక్ అయి ఉంది. మరి ప్రజల అభివృద్ధి దేంతో లింక్ అయి ఉంది? వాళ్ళకి నేను ఇచ్చే విద్య, వాళ్ళకి నేను కల్పించే వైద్యం, వాళ్ళకి నేను కనిపించే పని. మీకు ఇంకోటి కూడా చెప్తా, గ్రామీణ ఉపాధి హామీ పథకం అది మనకి అసలు ఒక కీలకంగా పనిచేస్తుంది. కానీ కేటాయింపులు ఎంత? ఆ 86,000 కోట్లే. కానీ ఖర్చు పెట్టిందంతా 93,000 పైన గ్రామీణ ఉపాధి హామీకి 89,154 కోట్లు 2023-24లో ఖర్చు అయింది. మీరు ఇప్పుడు కేటాయించింది ఎంత? 86,000 కోట్లు. ఇది కాక ఇప్పుడు కేంద్రం జీతాల కోసం ఒక 5,000 కోట్ల బకాయి ఉందని చెప్తున్నాను, జీతాలు చెల్లించలేదని. అట్లాగే ఈ పరికరాల కోసం వాటి కోసం రాష్ట్రాలకు ఇవ్వాల్సింది ఇంకొక 6,000 కోట్లు ఉందని ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం అంటే 11,000 కోట్లు చెల్లించను ఉన్నాయి, అటు రాష్ట్రాలకు గాని ఇటు ఉపాధి హామీ కార్మికులకు గాని. మరి అది ఎక్కడ బడ్జెట్ లో చూపించారు? అది 2024-25. మరి 2024-25లో గత సంవత్సరం ఖర్చు పెట్టిన దానికన్నా తక్కువ కేటాయించారు. అంటే ఈ బకాయిలు కొనసాగుతాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఎంత ప్రభావం పడుతుంది? ఇంకా తగ్గుతుంది. మరి వాళ్ళ చూస్తే ఇప్పుడు తగ్గిస్తున్నారు. ఆ జోలికి వెళ్తే అదొక సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి, అదొక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అవుతుంది కాబట్టి నేను వెళ్ళటం లేదు. కానీ మీకు అసలు ఆ జాబ్ కార్డులు ఇష్యూ చేసిన వాళ్ళకి కూడా మీకు 100 రోజుల పని కల్పించడం లేదని అది కూడా క్లియర్ గా ఉంది. వాళ్ళకి యావరేజ్ 45 రోజులే పని కల్పిస్తున్నారని, కానీ చట్టం చెప్తుంది 100 రోజుల పని కల్పించాలని. అలాగే 200 కాదు 600 వాళ్ళ డిమాండ్. వ్యవసాయ కార్మికులు లేదు రైతు సంఘాలు లేదు
కేంద్ర కార్మిక సంఘాలు వీళ్ళు కోరుతుంది అది. మరి ఇవి ఎక్కడ మీకు బడ్జెట్ లో ఈ కేటాయింపులు లేకుండా అసలు మీకు ఇంకోటి కీలకంగా ప్రజలకి అర్థం కావాలి. అసలు మోడీ గారు ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు. అంటే అర్థం ఏంటి? నాకు నచ్చింది చేస్తాను తప్ప ఒక ప్లాన్ ప్రకారం నేను వెళ్ళను. నాకు కావాలనుకుంటే ఒక విగ్రహానికి 10,000 కోట్లు ఖర్చు పెడతా, ఒక మందిరానికి 5,000 కోట్లు ఖర్చు పెడతా, లేదు ఇంకో దానికి నేను 3,000 కోట్లు పెడతా. ఇవి ఏమి దిశ దేశం? ఒక కుటుంబమే ముందుకెళ్దు ప్లానింగ్ లేకపోతే. మరి దేశానికి ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ అని ఒకటి పెట్టారు. అది కూడా కీలకం. అంటే మన మోడీ గారికి ఆయనకి కావాల్సింది చేసుకుంటారు తప్ప దేశానికి కావాల్సింది ఉండదు అన్నది మీకు గత 10 ఏళ్ల నుండి అనుభవం. ఇప్పుడు ఈసారి బడ్జెట్ లో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం అయినా అదే కనిపిస్తుంది. మీరు అట్లా అంటున్నారు. గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక ఊరట కల్పించడం మేమని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తోటి వార్తలు వినిపిస్తున్నాయి. జొమాటో సీఓ కూడా దీనిపైన స్పందించినారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన దానిపైన ఏమి ఇచ్చారు బడ్జెట్ లో నేను మీకు చెప్తా. ఏమి ఇచ్చారు? నువ్వు గిగ్ వర్కర్వి అని నీకు ఒక ఐడి కార్డు ఇస్తారు. నువ్వు గిగ్ వర్కర్వి, అందువల్ల నీకు ఈ శ్రమ్ పోర్టల్ ఒకటి పెట్టారు. అందులో నువ్వు నమోదు చేసుకోవచ్చు. మూడోది ఏమన్నారు? ఆల్రెడీ ఏదైతే ప్రధానమంత్రి దేశమంతా మేము ఆరోగ్య బీమా కల్పిస్తున్నామో అది మీకు కల్పిస్తామన్నారు. ఏంటిది? నా ఉపాధి సంగతి ఏంటి? నాకు పని గంటలు ఏంటి? లేదు నాకు ఆదాయం ఏంటి? నాకు ఇతరత్ర సౌకర్యాలు ఏంటి? నాకు పిఎఫ్ సౌకర్యం ఉందా? ఒక ఎన్పిఎస్ సౌకర్యం ఉందా? లేకపోతే గ్రాట్యుటీ సౌకర్యం ఉందా? అసలు నన్ను కార్మికుడిగా గుర్తిస్తారా? ఇవి కదా కీలకం. నాకు ఐడి కార్డు కార్మికుడు గుర్తింపు ఉండదా? ఐడి కార్డు కార్మికుడు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు, మేము ఒక వెల్ఫేర్ స్కీమ్ కూడా తీసుకొస్తాం. ఇది కూడా హామీయే. నేను అందుకే అంటున్నాను, మోడీ గారు హామీలు మాత్రమే కేటాయింపు లేదు. హామీలు మీకు భయంకరంగా ఇస్తారు. ప్రచారం జరుగుతుంది మీడియా. మరి ఇప్పుడు నేను ఇదే కదా చెప్పింది. బడ్జెట్ లో గిగ్ వర్కర్స్ సంబంధించి చెప్పిన అంశమే నేను చెప్పింది మీకు. ఇట్లాగే ఉంటది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ లాగా ఉంటది, అది వెళ్తే వేరేగా ఉంటది. కానీ అసలు దాన్ని భారతదేశానికి అవసరమైన దానికోసం కాకుండా దాన్ని రెండుగా మార్చారు. ఆ లోతుల్లోకి నేను వెళ్ళగాని ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలకు వరకు పెంచడం పరిమితి అనేది శుభవార్తనే మిడిల్ క్లాస్ అనేది పెద్ద ఎత్తున ప్రజల నుంచి అదే విధంగా మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎట్లా? ప్రచారానికి ఇబ్బంది లేదు కదా. మీడియా అంతా నా చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది ప్రచారం. కానీ ఎవరికి లాభం? అది ఎవరికి లాభం? నా ఆదాయం 12 లక్షల లోపు ఉంటే, నా ఆదాయం సంవత్సరానికి 12 లక్షల లోపు ఉంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు రాయితీ కల్పించారు. అది ఉద్యోగులైనా, కార్మికులైనా, ప్రజలైనా, ఆదాయం ఉన్న ప్రజలు ఎవరికైనా 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ జీరో. అది ఏంటి? కొత్త రెజ్యూమ్ ప్రకారం. అంటే ఏంటి? పాత రెజ్యూమ్ కొత్త రెజ్యూమ్. పాత రెజ్యూమ్ అని అంటే మీకు అందులో మీ ఇన్కమ్ కి తీసుకొని అందులో మళ్ళీ మీరు అనేక రూపాల్లో మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారు, ట్యాక్స్ ఎగ్జంప్షన్. పిఎఫ్ కడతారు, ఎగ్జంప్షన్. మీరు ఇల్లు కడతారు, ట్యాక్స్ ఎగ్జంప్షన్. అట్లాగే మీకు అనారోగ్యం పాలయ్యారు, ఖర్చు పెట్టారు, ట్యాక్స్ ఎగ్జంప్షన్. లేదు మెడికల్ ప్రీమియం కడుతున్నారు నా ఆరోగ్యం కోసం, ఎప్పుడైనా ఇబ్బంది వస్తే నేను బీమా ద్వారా ఆరోగ్య సేవలు పొందడానికి ఆ ప్రీమియం ఎగ్జంప్షన్. అలాగే నేను ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతాను రాష్ట్రానికి, అది ఎగ్జంప్షన్. లేదు నేను ఇంటి అద్దె ఉంటది, ఇంటి అద్దె చెల్లిస్తే నాకు ఆ ఇంటి అద్దె అలవెన్స్ నాకు ఎగ్జంప్షన్. అలాగే నేను అనేక సంస్థలకి 80G కింద ఎగ్జంప్షన్ ఉన్న సంస్థలకి నేను గాని డొనేషన్లు ఇస్తే నాకు అది ఎగ్జంప్షన్. సో ఇన్ని రకాల కింద పాత రెజ్యూమ్ ఉంది, అందులో ఒక్క మార్పు కూడా చేయలే. అది మీకు ఇది. ఇప్పుడు రెండో దాన్ని ముందుకు తీసుకొచ్చారు గత 3 ఏళ్ల నుంచి, న్యూ రెజ్యూమ్ అని చెప్పిన. దీంట్లో లిమిట్ మొదట 5 లక్షలు అన్నారు, 7 లక్షలు అన్నారు, ఇప్పుడు 12 లక్షలు. కానీ నాది 12 లక్షల ఆదాయం కాదు, నాది 14 లక్షలు అనుకోండి. మీకు తెలుసా ట్యాక్స్ ఎంత కట్టాలో? మళ్ళీ 4 లక్షల నుండి కట్టాలి. అందువల్ల అందరికీ 12 లక్షల ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాదు ఇన్కమ్. న్యూ రెజ్యూమ్ లో కూడా 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకే ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు.
నాకు 12 లక్షల ఆదాయం దాటితే నేను నా 4 లక్షల నుంచి ఆదాయం మీద నేను పన్ను కట్టాలి. అది ఆల్రెడీ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. 4 లక్షల నుండి 8 నుండి అందువల్ల నేను ఆ వివరాల్లోకి వెళ్ళాలని చెప్పి ఇది కూడా ఒక జిమ్మిక్కే. నెక్స్ట్ ఇందులో కీలకమైంది నాకు అనిపిస్తుంది, ఇది ఒక కన్సెషన్స్ లేకపోతే ఇంకొకటి ప్రోత్సహించేది కాకుండా డైరెక్ట్ గా మీకు ఈ ఎగ్జామ్షన్ ఇస్తాను, మీరు ఏం చేసుకోండి. పిఎఫ్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, సేవింగ్ లేదు, విరాళం లేదు, అనేక సంస్థలు ఉన్నాయి, అనేక చారిటబుల్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి నేను విరాళం ఇస్తా, నాకు ఎగ్జామ్షన్ ఉంటుంది. పాత దాంట్లో అవే ఉండు. మరి ఇవన్నీ తీసేస్తే నేను మీకు ప్రజలకి ఇబ్బందులు పడుతున్న సంస్థలు, బాధ్యతలు తీసుకొని చేస్తున్న ఆర్గనైజేషన్స్ కి, ట్రస్టులకి నేను ఎక్కడ విరాళం ఇస్తే నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు. మరి అవి కొత్త రెజ్యూమ్ లో పెట్టొచ్చు కదా? లేదు, కొత్త రెజ్యూమ్ లో ఇవన్నీ తీసేశారు. అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ 12 లక్షలకి పెంచాం. నన్ను ఒకరు అడిగితే చెప్పా, ఈ 12 లక్షల రాయితీ దేశవ్యాప్తంగా వచ్చింది, కానీ ఇది ఎన్నికల కోడ్ కింద వస్తుందేమో అన్నది కూడా నాకు ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి 5వ తారీఖు. మరి ఇది అట్లా ఒకటి, ఇది కేంద్ర బడ్జెట్ కాబట్టి. కానీ కేంద్ర బడ్జెట్ అయినా ఢిల్లీ కూడా కేంద్రంలో భాగం. ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు, మరి ఢిల్లీలో ఉద్యోగస్తులు ఉన్నారు. దానికి ఎన్ని ఓట్లు వస్తాయన్నది పక్కన పెట్టినా, కానీ మీకు 12 లక్షలు అందరికీ ఎందుకు ఇవ్వరు? ఓల్డ్ రెజ్యూమ్ లో కూడా ఎందుకు ఇవ్వరు? మొత్తం 12 లక్షల మీద ఆదాయం, 12 లక్షలు పైన ఉన్న వాళ్ళకి కూడా 12 లక్షల వరకు మేము ఆదాయం మీద పన్ను వెయ్యం, 12 లక్షలు దాటిన తర్వాత మేము పన్ను వేస్తాం అని పెట్టొచ్చు కదా. అది అందరికి ఉపయోగం. అలాగే అసలు కీలకమైంది ఇన్కమ్ ట్యాక్స్ చిన్నవాళ్ళ మీద మీరు వేస్తున్నారు, పెద్దవాళ్ళ మీద ఎట్లా ఉంది? లేదు, పెద్దవాళ్ళకి మీరు పెద్దవాళ్ళకి పన్ను వేయండి. అలాగే మీకు ఇంత ముందు ఉంది వెల్త్ ట్యాక్స్ అని, అది లేదు. అలాగే వారసత్వ పన్ను అని ఉంది అనేక దేశాల్లో. అసలు దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ప్రత్యక్ష పన్నులు పెంచాలి. ప్రత్యక్ష పన్నుల్లో మీరు వారసత్వ పన్ను ఉందా? మొన్న టాటా గారు చనిపోయారు, టాటా గారు ఆస్తి ఎవరికి వెళ్తుంది? లేదు. మీకు వెల్త్ ఉంది, ఆ వెల్త్ ట్యాక్స్ లేదు, రద్దు చేశారు. అంత ముందు కొంచెమైనా ఉన్న ట్యాక్స్ ని ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ పెంచకుండా, మీకు పెద్దవాళ్ళ మీద పన్ను వేయకుండా, మీకు 1% ప్రజల దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయని, మరి వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయి, మరి దాని మీద ఎందుకు కాదు? అలాగే మీరు కార్పొరేట్ ట్యాక్స్, మీరు ఎందుకు దాని మీద రాయితీలు? దాని మీద ఏం మాట్లాడలే, పాతవే ఉన్నాయి. అంటే మీకు ఇప్పుడు ఆదాయం మీద పన్ను ఉంది, వ్యక్తుల ఆదాయం మీద, కానీ సంస్థల ఆదాయం మీద కన్సెషన్ ఉంది. అందుకే ఇప్పుడు మీకు కార్పొరేట్ ట్యాక్స్ కన్నా ఇన్కమ్ ట్యాక్స్ తాలూకా రేషియో, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చింది పెరిగింది, పెరుగుతూ పోతుంది, 22% ఉంది, అది పెరుగుతూ పోతుంది. మరి ఇది ఎవరికి ఉపయోగం? వాస్తవంగా నేను చూసాను, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వచ్చే ఆదాయం 22% ఉంది, ఈ ఏదైతే జిఎస్టీ ద్వారా వచ్చేది 18% ఉంది, కార్పొరేట్ ట్యాక్సెస్ ద్వారా వచ్చేది దానికంటే చాలా తక్కువ ఉంది. వాస్తవంగా వీళ్ళకున్న వాల్యూ, డబ్బు ఎకానమీలో వీళ్ళ పర్సంటేజ్ ప్రకారం అది ఎక్కువ ఉండాలి కదండి, అది లేదు. అది మీకు నిన్న ఎకనామిక్ సర్వేలో వచ్చింది, మీరు చూసారా లేదు? పరిశ్రమాధిపతులకి వాళ్ళ లాభాలు 20% పెరిగాయని, పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, ఇతరత్ర ఎవరైనా వాళ్ళ ఆదాయాలు తగ్గాయని చెప్పినారు. ఇది చాలా కీలకం వచ్చింది నిన్న ఎకనామిక్ సర్వే. మరి ఇది దేనికి సూచిస్తుంది? అట్లాగే మీకు ధరలు పెరుగుతున్నాయి, ధరల నియంత్రణకి ఏముంది? మనం తీసుకున్న చర్యలు ఏంటి? ఏవేవో చెప్తున్నారు, కానీ అసలు చర్యలేవి బడ్జెట్ లో. వాళ్ళని ఎట్లా తగ్గిస్తారు, వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? అలాగే ఇప్పుడు రైతుల సమస్యలు ఉన్నాయి, మనం ఎట్లా? ఇప్పుడు మీకు టమాటాలు, ఉల్లిపాయలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఓసారి అసలు సామాన్యుడు కాదు, మధ్యతరగతి వాడు కూడా ఆ ఉల్లి కొంటే కళ్ళని నీళ్లు వస్తున్నాయి అని చెప్పింది. టమాటా కొనాలంటే కళ్ళని నీళ్లు వస్తున్నాయి. ఇంత ధరలు పెరుగుతుంటే వీటిని అరికట్టే చర్యలు మీకు బడ్జెట్ లో ఉండాలి కదా. రాజు గారు చెప్పండి, చివరగా ఒక వైపు ఏమో ఇది జనాలకు చాలా ఉపయోగ బడ్జెట్ అని మీడియా మొత్తం ఓదరగొడుతున్న సందర్భంలో మీరేమో చాలా రంగాలలో లెక్కలతో సహా వివరాలు చెప్పారు. మొత్తంగా ఈ బడ్జెట్ మీద కామెంట్ చెప్పాలి మా T10 ప్రేక్షకులకి, అసలు ఈ బడ్జెట్ గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటే మాట, ఇది ప్రజలకి ఉపయోగం లేని బడ్జెట్.
ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్, ప్రజల ఆశలకి నీళ్లు చల్లే బడ్జెట్ తప్ప ప్రజల ఆకాంక్షల్ని మీట్ అయ్యే బడ్జెట్ కాదు. అట్లా చెప్పొచ్చు. ఎందుకనంటే మళ్ళీ అది అన్ని విషయాల్లో ప్రజలకి కావాల్సింది, దేశ అభివృద్ధికి కావాల్సినవి చర్యలు. ఇందులో మాటలు ఉన్నాయి తప్ప యాక్చువల్ గా ఖర్చులైన వాటి మీద, అప్పుల మీద, కేటాయింపుల మీద చూస్తే మాత్రం ఇది ఎవరికీ ఉపయోగపడంది బడ్జెట్ గా ఉంటుందన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, మాటలేమో చాలా పొడుగున్నాయి, కేటాయింపులు మాత్రం 5 పైసలు కూడా సరిగ్గా లేవు, అంటే చాలినంత కేటాయింపులు అయితే లేవని చెప్పేసి రాజుగారు చెప్పారు. అనేక అంశాలపై లెక్కలతో వివరాలతో సహా మీ ముందుంచారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ అది కూడా తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.